నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. గత శనివారం కొన్ని విషయాలు నేను మీతో పంచుకున్నాము. నీకు వ్యాధి ఎందుకు వచ్చింది అనేవంటి మాట మీద కొన్ని విషయాలు మనం విన్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథ లేఖనములో అనేక మాటలు రాయబడినటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వాక్యములో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వాక్యం. యేసు వీడైనను వీరిని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడుగా పుట్టెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదవబడినవంటే ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ వచ్చినవంటి ప్రజలతో వారు అడిగినవంటి ఆ మాటను బట్టి యేసు ప్రభు వారు ఇలా చెప్తున్నారు. ఎందుకు అనేవంటి విషయాన్ని చూస్తే, యేసు ప్రభు దగ్గరికి కొందరు ఆ గుడ్డివాణ్ణి తీసుకొని వచ్చారు. సాధారణంగా కొందరు అడిగేవంటి మాటలు ఏంటంటే, ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతున్నప్పుడు, దీర్ఘకాలికమైన వ్యాధుల చేత చావు బ్రతుకు మధ్యలో కొట్టుమెట్లాడుతున్న ఆ సమయాల్లో మీకు తెలిసిన వంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను బాగు చేస్తాడు, లేకపోతే మంచి వైద్యం చేస్తారు, మంచి డాక్టరు అని మీకు తెలిసినప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అంటారయ్యా, ఏం చేసైనా పర్వాలేదు, ఇతన్ని మాత్రం మీరు బ్రతికించండి అంటారు. ఏం చేసైనా సరే ఏదో ఒక రకంగా అతన్ని మీరు కాపాడండి, బ్రతికించండి అంటారు. అప్పుడు వాళ్ళు చెప్పేవంటి మాట ఏంటంటే, కాపాడటం బ్రతికించటం మా చేతిలో ఏమీ లేదు, మేము చేయవలసినటువంటి పనులు మాత్రమే చేస్తాం, బ్రతకటం బ్రతికించటం దేవుని చేతుల్లో ఉంది అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఒక గుడ్డివాణ్ణి తీసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వీడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు అని యేసు ప్రభుని అడిగారు. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం, వీడు పాపం చేశాడా లేకపోతే వీడు తల్లిదండ్రులు పాపం చేశారా అని యేసు ప్రభుని అడిగారు. యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు వారు వారికి సమాధానం ఇది ఇలా చెప్పాడు. ఏమని? వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. మరి ఎందుకు ఇలా పుట్టాడు అనే దాని మీద చాలామందికి కొన్ని ఆలోచనలు వస్తాయి. అంతకుముందు ఎవరు పుట్టలేదు కదా వీళ్ళ వంశంలో, ఇలా ఎందుకు పుట్టాడు అన్నట్టుగా మాట్లాడతారు. గుడ్డివాడిగా పుట్టటమైనా కుంటివాడిగా పుట్టటమైనా ఏంటండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నా
దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం లేనిది ఏది కూడా జరగటానికి వీలు లేదు. ఏది ఏమైనా దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. అందుకని దేవుని చిత్తమును ఎవరు కూడా ఏమీ చేయజాలలేరు. దేవుని చిత్తమును, ఆయన తలంపులను, ఆయన ఆలోచనలు మార్చగలిగిన వాడు మనుషులు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన పరులు, పట్టుదల కలిగిన వంటి వాళ్ళు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసు ప్రభు వారి మాటను చెప్పారు. దేవుని ఆలోచన, దేవుని నిర్ణయాన్ని మార్చగలిగినటువంటి శక్తి మనిషికి మాత్రమే ఉంది. తాను అనుకున్న దాన్ని మార్చగలిగినటువంటి శక్తి, సామర్థ్యం ఎవరికి ఇచ్చాడు? దేవుడు మనుషులకి ఇచ్చాడు. అది ఎలా అని ఒకవేళ మీరు అడిగితే దానికి సమాధానం నేను చెప్తాను. ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక పట్టణాన్ని నాశనం చేయడానికి వెళుతూ ఉన్నప్పుడు అబ్రహాం గారు అడిగారు, ఏమని? అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అన్నప్పుడు దేవుడు అన్నాడు, 50 మంది నీతిమంతులు ఉంటే తప్పనిసరిగా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలోచనను, దేవుడు అనుకున్న దాన్ని మార్చటానికి శక్తి ఎవరికి ఉంది? మనుషులకు ఉంది, మనకుంది. కానీ ఆ ఆలోచన ప్రకారం నడవకుండా దేవుని ఆలోచనకు దూరం అయిపోయి నీ సొంత ఆలోచనలో పడిపోయి వాక్యాన్ని వినకుండా పెడచెవిని పెట్టి చివరికి నీ జీవితాన్ని నీవే పాడు చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈ కుంటివాడిని తీసుకొని వచ్చి అతనితో చెప్తున్నారు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం వీడు తల్లిదండ్రులా, లేకపోతే ఈడైనా ఎందుకు ఇలా పుట్టాడు అని యేసు ప్రభును వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాటను చెప్పారు. ఏమన్నాడైనా? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, యేసు ప్రభు వారు వీరికి సరైన సమాధానం చెప్పాడు. సరైనటువంటి సమాధానం వాళ్ళకి చెప్పారు. వాళ్ళు అంటున్న మాట ఏంటి? వాళ్ళకున్న ఆలోచన ఏంటి? వీడు ఇలా పుట్టడానికి గల కారణం తల్లిదండ్రులే అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ యేసు ప్రభు వారు అలా కాదు, వీడు అలా పుట్టడానికి తండ్రి నామము మహిమపరచబడుటకే వీడు, ప్రత్యక్షపరచబడుటకే వీడు ఇలా పుట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం ఇలా చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ద లార్డ్. ఒకటి మనం గమనించాలి, దైవజనులు యేసన్న గారు 17 సంవత్సరాల వయసు, 16-17 సంవత్సరాల వయసులో ప్రభువుని నమ్మారు. ఎలా నమ్మారు ఆయన? చెప్పండి. భయంకరమైనటువంటి శాపంలో నుండి ఆయన విడుదల పొందారు. ఏంటండి? ఆ పరిస్థితుల్లో నుండి అతను ప్రభువుని నమ్మారు. ప్రభువుని నమ్మిన తర్వాత ఆయన ద్వారా అనేకమైనటువంటి దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డాయి. అనేకులు అద్భుత కార్యాలు జరిగాయి. అనేక మంది చేతుల స్వస్థతను అనుభవించారు. దైవ సేవకుని ద్వారా అనేక మంది మార్పులోనికి వచ్చారు, స్వస్థపరచబడ్డారు, సమాధానపరచబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దానికి నిదర్శనం ప్రభైన యేసుక్రీస్తు వారే. ప్రైజ్ ద లార్డ్. ఆ వ్యాధి ఎందుకు వచ్చింది అంటే దేవుని నామము ప్రత్యక్షపరచబడటానికి, అంటే దేవుని నామం ఒక వ్యక్తి ద్వారా ప్రజల్లోనికి వ్యాపింప చేయటానికి. ఇప్పుడు అందరు అడుగుతారు, నువ్వు ఎలా బాగుపడ్డావు, ఎలా ఆశీర్వదించబడ్డావు, ఎలా నీ జీవితంలో నూతనమైన కార్యాలను అనుభవిస్తున్నావు అని అన్నప్పుడు, మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్తారు, ఇదిగో ఈ రీతిలో ప్రభు నన్ను, నా కుటుంబాన్ని కాపాడాడు. ఒక్కొక్కరి ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్కరిది ఒక్కొక్క రీతిగా వారి కుటుంబంలో ప్రభు చేసినటువంటి ప్రతి మేలును బట్టి వారు ఏం చేస్తారంటే నలుగురికి పంచుకునే రీతిలో ఉంటారు. అందుకని శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏది వచ్చినా దాని ద్వారా దేవుని నామం ప్రత్యక్షపరచబడుతుందనే సంగతిని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసు ప్రభు దగ్గరికి తనను తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన వంటి ప్రశ్నకు యేసయ్య సమాధానం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? వారిని వెంటనే ఏం చేశాడంట? వారిని ముట్టెను. ప్రైజ్ ద లార్డ్. వారి కనులను యేసు ప్రభు ముట్టినప్పుడు వారి కనులు తెరవబడ్డాయి. వారు చూడటం మొదలుపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. అది ప్రపంచమంతట్లో కూడా వ్యాపించబడింది, దేశమంతటా వ్యాపించబడింది. అనేక ప్రాంతాల్లో యేసయ్య చేసిన అద్భుత కార్యాన్ని బట్టి అనేకులకు తెలియపరచబడింది. అందుకని యేసు ప్రభు వారు ఈ మాటను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటి వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా, వీడిని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడుగా పుట్టెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 4వ వచనంలో మనం గమనించినట్టయితే, పగలు ఉన్నంత వరకు పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవరునూ పని చేయలేడు. ప్రైజ్ ద లార్డ్. అంటే సమయం ఉన్నంత వరకే నీవు నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి అని అర్థం. అందుకని యెషయా గ్రంథంలో మనం చూస్తాం, దీపము ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. హిజ్కియాను గురించినటువంటి విషయాన్ని దేవుడు చక్కగా చెప్పాడు. యేసు ప్రభు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తున్నాడు. పగలు ఉన్నంత వరకు పని చేస్తాం, రాత్రిపూట ఎవరు పని చేయలేరు. అంటే అర్థం ఏంటి? సమయము ఉన్నంత వరకు నువ్వు ఆ సమయంలోనే దేవుని మహిమను పొందుకోవాలి. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ప్రభుని నమ్ముకోండి, దేవుని సన్నిధికి రండి అంటే వాళ్ళు అంటారు, మాకు ఇంకా సమయము ఉంది, చాలా ఉంది, ఇంకా వయసు ఉంది మాకు, అప్పుడే ఎక్కడ వస్తామండి దేవుని సన్నిధికి? ఈ లోకంలో ఉన్నవంత దరిద్రం అనుభవించాలి కదా, లోక సంబంధమైన వాటిని అనుభవించాలి, పాపమును సుఖభోగాలను అనుభవించాలి, లోక సంబంధమైన వాటిని అన్నింటినీ అనుభవించి వయసు అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాం మేము. అప్పుడు వంగలేరు, కూర్చోలేరు, మోకరించలేరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చింతపండు ఉందండి, చింతపండు ఫస్ట్ నీళ్ళలో నానబెట్టి బాగా పిసికిన తర్వాత పిండి పక్కన పడేస్తారు. పడేసిన దాన్ని మరలా తీసుకొచ్చి నీళ్ళు వేసి నానబెట్టి మరలా పిసికితే ఏమొస్తుంది? పులుపు వస్తుందా? తీపి వస్తుందా? ఏమొస్తుంది? సప్పగానే ఉంటుంది. సమయోచితమైన ఆలోచన అనేది లేకపోతే, తగిన వయసులో ప్రభుని ఆరాధించకపోతే, అన్నీ అనుభవించిన తర్వాత నేను అప్పుడు వస్తాను అంటే నీ బ్రతుకు రసము పిండేసిన వంటి చింతపండు లాంటిది, రసము పిండేసిన చెరుకు పిప్పి లాంటిది. ఏ ఉపయోగం లేదు. పరిచర్య చేయలేవు, ప్రార్థన చేయలేవు, మోకరించలేవు, చేతులు ఎత్తలేవు. ఏంటండి? ఏమి చేయలేని పరిస్థితిలో ఉండి అప్పుడొచ్చి దేవుడా అంటే ప్రయోజనము ఉండదు. అందుకని యేసు ప్రభు వారు చూసి ఇలాంటి వాళ్ళు అంటారు, నేను నిన్ను నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయుచున్నాను అంటాడు, నా సన్నిధి నుండి నేను నిన్ను దూరము చేస్తున్నాను అంటాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చెప్పారు, సమయము ఉన్నంత వరకు, పగలు ఉన్నంత వరకు నీవు పనిని చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయం సద్వినియోగం చేసుకోవాలి. నీ దీపం ఆరిపోకుండానట్లు జాగ్రత్త పడి వాక్యానుసారంగా నడిపించబడాలనేది దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారు వీడు కాదు, వీడిని కన్నవారు కాదు, దేవుని నామము మహిమపరచబడుట కొరకే ఈ వ్యాధి వచ్చిందని చెప్పి వాడిని ముట్టి బాగు చేసెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక మాటను కూడా దయచేసి మనము చూద్దాం. మరొక మాట 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్యం. దేవుని మాటలు మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహుశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా
హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతను ఉంచబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, భయము అనేది లేకపోతే నీ జీవితంలో నువ్వేం చేస్తావంట? నలుగురు ముందు దేవుని భయం అనేది ఉండాలి. దేవుని భయం లేకపోతే ఏం చేస్తారు? హెచ్చించబడిపోతుంటారు. దేవుని నామమును హెచ్చించకుండా తమను తాము హెచ్చించుకునేవంటి వాళ్ళు ఉంటారు. అందుకని దైవజనుడు పౌలు అంటాడు, నేను హెచ్చింపకుండా నిమిత్తమై నా శరీరములో దేవుడు ఒక ముళ్ళును పెట్టాడు. ఏంట ముళ్ళు? చెప్పండి, ఏంట ముళ్ళు? చెప్పండి, ఏం ముళ్ళు? అమ్మాయి చూడటానికి అందంగా ఉంది కానీ ముక్కు మాత్రం కొంచెం వంకకు ఉంది. అబ్బాయి చూడటానికి బాగుంది కానీ కొంచెం హ్యాండిక్యాప్ లాగా ఉన్నాడు. ఏంటంటే అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు కానీ ఏంటంటే ఏదో ఒక వంక, ఏదో ఒక బలహీనత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనంటాను, మీ ఫోటోలు ఎప్పుడైనా ఒకసారి తీసి ఎప్పుడైనా సరిగా అబ్జర్వ్ చేశారా? అద్దం ముందు నిలబడుకొని మీ ఫోటోలు మీరు చూసుకుంటూ ఉంటారు. ఏంటండి, అటు పోయి రావటం, ఇటు పోయి రావటం, ఎండకో వానకు అటు పోయి రావటం, ఇటు తిరిగి వచ్చి ఎక్కడ నిలబడతారు? అద్దం ముందు చూసుకుంటుంటారు. ఎంతసేపటికి మేకప్ వేసుకోవటం, అందాన్ని చూసుకోవటమే కానీ మీ ముఖంలో ఉన్న వంకలు ఎప్పుడైనా చూసారా? నీ మూతి చక్కగా ఉందా? నీ ముక్కు చక్కగా ఉందా? నీ కళ్ళు చక్కగా ఉన్నాయా? నీ పళ్ళు చక్కగా ఉన్నాయా? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఏంటండి, నీలో వంకను నువ్వు ఎప్పుడు కూడా బయట పెట్టవు, కానీ దేవుడు నీకు ఏదో ఒక ముళ్ళు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు అంటున్న మాట ఏంటి? నేను హెచ్చించుపోకుండా నిమిత్తము సాతాను యొక్క దూతను ఎక్కడ ఉంచాడు? సాతాను యొక్క దూతను తన మీద ఉంచాడు. ఎందుకని? నువ్వు హెచ్చించినట్లయితే నిన్ను తీసుకెళ్ళటానికి నేను రెడీగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను నీవు గర్వించావనుకో, నిన్ను నీవు హెచ్చించావనుకోండి, నిన్ను నీవు పొగడుకున్నావు అనుకో, నిన్ను పడగొట్టడానికి సాతాను దూత రెడీగా ఉంది. ఆ సంగతి మీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. నేను అందంగా ఉన్నాను ఏంటండి అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు అనుకో, దారిని పోయేవాడు ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడు? ఏం చేస్తాడు? ఏం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. నా అంతటోడు లేడు, నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది అని ఒక కుర్రోడు తన జీవితం తను అనుకున్నాడు అనుకో, దారిని పోయే మనిషి ఏం చేస్తుంది? ఏదో ఒక రకంగా నీ వల్ల వేసుకొని ఈ డబ్బంతా కాజేయాలి. ఒకవేళ నువ్వు పడిపోయావు అనుకో, సాతాను నిన్ను జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతాడు. అదే దైవజనుడు పౌలు తన జీవితంలో అంటున్నాడు, దేవుడు నా శరీరములో ఒక ముళ్ళును పెట్టాడు. ఏంటా ముళ్ళు? పౌలు గారికి ఎప్పుడు కూడా కంట్లో ఏం గారుతుంటుందంట? పుసి గారుతూ ఉంటుంది, కళ్ళలో పుసి గారుతూ ఉంటుంది. పుసి కళ్ళని ప్రేమిస్తారు ఎవరైనా? ఈ కళ్ళు చూడు ఎప్పుడు నీళ్ళు గారుతూ ఉంటాయి. ఏంటంటే ఈ కాళ్ళు చూడు ఎట్ట ఉన్నాయి, వీడి చేతులు చూడు ఎట్టుంది, వీడి ముఖం చూడు ఎట్టుంది. ఏంటంటే ఇవన్నీ రకరకాలంటూ వంకలు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అది నీకు తెలియదు, అది దేవుడు పెట్టిన ముళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు పౌలు తన జీవితంలో యేసయ్య పెట్టిన వంటి ముళ్ళు ఏంటంటే తన కళ్ళలో నుండి చెప్పండి నీళ్లు పుసి కారుతా ఉండి. ఎందుకు పెట్టాడంట? ఎందుకు పెట్టాడు? ఆయన చక్కగా ఈ మాట అని చెప్పాడు. 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు. ఏంటి ఆ ముళ్ళు అంటే కళ్ళలో పుసి కారుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా కారుతూనే ఉంటుంది. ఎందుకని చెప్పండి? హెచ్చిపోకుండా ఉన్నట్లు. ప్రైజ్ ది లార్డ్. నాకు అంతుంది ఎంత ఉందంటే దొంగలు కన్నం వేసేదానికి అవకాశం ఉంటుంది. నీ దగ్గర డబ్బు ఉందనుకోండి, దోచుకునేదానికి కొంతమంది రెడీగా ఉంటారు.
నువ్వు ఎవరి జోలికి వెళ్ళకపోయినా, నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరితో నాకు పని లేదు, నేను ప్రశాంతంగా మంచిగా బ్రతుకుతున్నాను అని ఒకవేళ నువ్వు అనుకున్నట్టయితే నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేయటానికి కొంతమంది రెడీగా కాచుకొని ఉంటారు. నీ ఇంట్లో తగాద ఉండకపోవచ్చు, సమస్యలు లేకపోయి ఉండొచ్చు, అయినా సమస్యలు కలుగు చేసేవాళ్ళు నీకోసం రెడీగా ఉంటారు. ఎప్పుడు నువ్వు హెచ్చించుకుంటూ ఉన్నప్పుడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని యేసు ప్రభు దగ్గరికి కొందరిని, ఆ గుడ్డివాడిని కొందరు తీసుకొని వచ్చినప్పుడు ఈ మాట చెప్పాడు, ఈడు ఎందుకు ఇలా పుట్టాడు అంటే దేవుని నామము ప్రత్యక్షపరచబడటానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి పౌలు గారి విషయంలో ఇలా ఎందుకు అనేవంటి విషయాన్ని చూస్తే, ఒక్కొప్పుడు తన మతమును గురించి గర్వించాడు, తన కులమును గురించి గర్వించాడు, విచ్చలవిడిగా ఇష్టానుసారంగా క్రైస్తవులను హింసిస్తూ దూషిస్తూ జీవించాడు. కానీ చివరికి ఏం చేశాడంట, దేవుని పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఇంకా నీ జీవితంలో నువ్వు ఎప్పటికి కూడా హెచ్చించుకోకూడదని ఒక ముళ్ళును పెట్టి అప్పగించి వదిలిపెట్టేశాడు. ప్రైజ్ ద లార్డ్. అంతటితో ఊరుకున్నాడా? సాతాను దూత అతని మీద ఉంది. ఎందుకని? ఒకవేళ ఇతను హెచ్చిస్తే, గర్విస్తే ఇతను ఎత్తుకొని పోవటానికి సాతాను దూత పక్కన రెడీగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు దేవుడు మాకు తోడై ఉన్నాడు అని మీరు అనొచ్చు, తప్పేం లేదు. దేవుడు ఉంటాడు, సాతాను దూత కూడా మీ పక్కనే ఉంటుంది. ఎందుకని? నీ నోటు నుండి వచ్చు ప్రతి మాటను బట్టి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీవు సాతాను చేతిలో బానిసగా నీవు మార్చబడతావు. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాటను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 8వ వాక్యం, అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని నేను దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటిని. 9, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణగుచున్నదనని ఆయన నాతో చెప్పాను. చాలు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? 8వ వచనంలో అంటున్నాడు, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని నేను ఎన్నో ప్రార్థన చేశాను, కానీ దేవుడు ఏమంటున్నాడు, అది కాదు, నా కృప నీకు చాలు అంటాడు. ఇప్పుడు చెప్పండి, నీలో ఉన్న బలహీనతను గురించి దేవునికి దూరం అవుతావా? దేవుని కృపను పొందుకునే దానికి ఆయన సన్నిధికి వస్తావా? ఏది కావాలి నీకు చెప్పండి. కొంతమంది ఉంటారు, ఏదో ఒక సొడ్డు, ఏదో ఒక వంక చెప్పుకొని వెళ్ళిపోతుంటారు దేవుని సన్నిధి నుండి. ఏంటంటే ఏలు వంక పెట్టండి అంటారు కదా, ఏలు వంక పెట్టండి ఎనపూస రాదంట. అట్లా కొంతమంది ఏం చేస్తారు, ఏదో ఒకటి నిందను మోపి, ఏదో ఒక వంక చెప్పి, ఏదో ఒక సొడ్డును క్రియేట్ చేసి వారు ఏం చేస్తారంట, అక్కడి నుంచి తొలగిపోవటానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సౌలు విషయంలో దేవుడు అంటున్నాడు, పౌలు తన జీవితంలో ఎన్నో ప్రార్థన చేశాడు, ప్రభా ఈ బలహీనత నా యొద్ద నుండి తీసివేయి. అది ఎందుకు వచ్చింది? దేవుని ప్రత్యక్షత బయలుపరచబడటానికి. ప్రైజ్ ద లార్డ్. అది పాత నిబంధనకు సూచన, ఇదేమో కొత్త నిబంధనకు సూచన. అందుకని నూతన జీవితాన్ని ప్రారంభించేటప్పుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. వాటన్నిటినీ గమనించకుండా, వాటన్నిటినీ పక్కన పెట్టి సజీవుడైన దేవుని వైపునకు మనము నిలిచి ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి. పౌలు గారితో దేవుడు అంటున్న మాట ఏంటి? నీ కృప, చెప్పండి, నా కృప నీకు చాలు. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దేవుని కృపను మనము పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్త కలిగి ఆ దిశగా దేవుని వాక్యమునందు నడిపించబడాలనే సంగతిని మర్చిపోకూడదు. ఇంకొక మాట ఏబు గ్రంథము, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. ఏబు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. ఇంకొకసారి
నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుట దూషించి నిన్ను విడిచిపోవును. చెప్పండి ఏమంటున్నాడు? సాతాను దేవుని యొద్దకు వచ్చి, ఏంటండి, లేక దేవుడే సాతానుతో ఈ మాటను చెప్పాడా? ఆలోచన చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. పనికి మాలిన ఆలోచనలు చెప్తుంటారు కొంతమంది. పాస్టర్ గారండి వాడు కొంచెం ఎగస్ట్రాలు చేస్తున్నాడు, వాడి సంగతి కొంచెం చూడకపోయావా అంటారు. నన్ను చెప్పే బదులు నువ్వు చూడొచ్చుగా, నువ్వు గర్దించవచ్చుగా, నీకు తెలిసిన సంగతి కదా, నువ్వు గర్దించవచ్చు కదా, నువ్వు మాట్లాడవచ్చు కదా. వాడు మాట్లాడు, వాడు మామూలుగానే ఉంటాడు. వీడి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారిని ఏమంటాడండి, ఒకసారి వాడి సంగతి చూడకపోయావా, హెచ్చరించకపోయావా, గర్దించకపోయావా, బుద్ధి చెప్పకపోయావా అంటాడు. ఒకవేళ మనం వాళ్ళని బుద్ధి చెప్తాం, గర్దిస్తాం, వాడు నా దగ్గరికి వచ్చి అంటాడు, పాస్టర్ గారండి నేను ఏం చేశాను నన్ను అట్లా మాట్లాడుతున్నారు అంటారు. నా దగ్గర ఆధారాలు ఏమీ లేవు. వీడు మరలా వాడి దగ్గరికి పోయి ఉంటాడు, తెలుసా, నేను అప్పుడే చెప్పా పాస్టర్ గారు, వాడి జోలికి నువ్వు ఏంటంటే, వాడు జోలికి వెళ్ళొద్దని నేను పాస్టర్ గారికి చెప్పాను, నా మాట వినకుండా వాడు నీ పాస్టర్ గారు నీ జోలికి వచ్చాడు, నీ ఇష్టం రా, నువ్వు వస్తానంటే రా, లేకపోతే చర్చి వదిలేసి ఇంకో చర్చికి. చూసావా, కొందరు పనికి మాలిన వాళ్ళు ఇదే పనిలో ఉంటారు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఇలాంటి పనికి మాలిన పనులు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని వాక్యం అంటున్న మాట ఏంటి? ఇక్కడ అంటున్నాడు, ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని. చూసారా, కొందరు ఆలోచనలు ఇలా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతాను కూడా ఫిర్యాదు చేస్తాడు దేవుని దగ్గరికి వెళ్ళి. యోబు విషయంలో సాతాను ఫిర్యాదు చేస్తాడు, ఒక్కసారి నువ్వు మొత్తి చూడు, ఒక్కసారి అతన్ని మొత్తి చూడు, ఇప్పటికిప్పుడు అతను నిన్ను దూషించకపోతే, ఇప్పటికిప్పుడే నిన్ను దూషించకపోతే, నిన్ను దూషించి నీ ముఖం మీద ఉమ్మేసి ఇప్పటికిప్పుడే నిన్ను విడిచి వెళ్ళకపోతే అప్పుడు నన్ను అడుగు అంటాడు. సమాజము జాగ్రత్తగా ఉండాలి, మెలుకు కలిగి ఉండాలి. ఎవరు ఏం మాట్లాడుతున్నారా అని ఆలోచన చేసి జాగ్రత్తగా ఉండాలి. పనికి మాలిన వాళ్ళ మాటలు విని ఆలోచన చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారా, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నువ్వే పతనము చేసుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. వినకుండా ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే మాటలను విని నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీవు నాశనము చేసుకోకూడదు. తగాదాలు పెట్టి ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, తండ్రికి కొడుకుకి మధ్యలో, ఏంటండి కోడలికి కొడుకుకి మధ్యలో తగాదాలు పెట్టి తమాషాలు చూడాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకని? నీవు మంచిగా బ్రతకటం వాళ్ళకి ఇష్టము లేదు, సమాధానంగా ఉండటం ప్రజలకు ఇష్టం ఉండదు. కొంతమందికి సమాజంలో మనుషులు నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు అంటారు, నేను హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళును పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు జీవితంలో మొదటిగా దేవుడు ఒక గొప్ప కార్యం, ఒక సాక్ష్యం చేస్తే, రెండోసారి మరో ఇంతకమైన సాక్ష్యము దేవుడు యోబు జీవితంలో చేశాడు. మొదటి సాక్ష్యం కంటే రెండో సాక్ష్యాన్ని దేవుడు ఉన్నతమైన ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. చరిత్ర నిలబడిపోయేటట్టు దేవుడు కార్యాన్ని చేశాడు. మరి నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు? నువ్వెందుకు పారిపోతున్నావు? నీ ఎందుకు నీ జీవితంలో ఏంటంటే సతమతం అవుతూ ఉన్నావు? ప్రపంచాన్ని మోస్తున్నట్లుగా,
దేశాన్ని మోస్తున్నట్టుగా, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తిలాగా నువ్వెందుకు మలగులాబులు పడుతూ ఉన్నావు? ఎందుకు నీ జీవితం అంత తపన? ఏం సాధించాలని? ప్రైజ్ ద లార్డ్. సజీవుడైన దేవుని కొరకు ప్రయాసపడకుండా, సజీవుడైన దేవుని సన్నిధిలో నిలబడకుండా, లోకాశల వైపు, శరీర కోరికల వైపు, ధనాపేక్షలు పడిపోయి దేవుని కృపను కోల్పోయి ఉంటే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుడు సౌలును, పౌలును పిలిచి ఈ మాట అంటాడు, నా కృప నీకు చాలు. ఆయన ఎంత ప్రార్థన చేసి ఉంటాడు, ఇది నా యొద్ద నుండి తొలగించు. యేసు ప్రభు కూడా ప్రార్థన చేశాడు కదా, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. అలాగే దైవజనుడు పౌలు కూడా ఈ విషయాన్ని ప్రార్థన చేశాడు, నా యొద్ద నుండి తొలగించు. నయోమి కూడా ప్రార్థన చేసింది తెలుసా మీకు? నా యొద్ద నుండి మీ చిత్తమైతే ఈ ఇద్దరు కోడల్ని తొలగించు. ఒక ఆమె తొలగిపోయింది అనంగానే. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆమె మాత్రం ఆమెను విడిచి పోలేదు. అది దేవుని చిత్తం. యేసయ్య సిలువ మోయటం దేవుని చిత్తం. రూతు నయోమిని వెంబడించడం దేవుని చిత్తం. పౌలును దేవుడు ఆ ముళ్ళు పెట్టడం దేవుని యొక్క చిత్తం. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య ఒక ఆమె సర్జరీ కోసం వెళ్ళింది, ముక్కు వంకపోయింది, ఎట్లా దాన్ని చక్కగా చేపిద్దామని పోయారంట. వాళ్ళు పాపం సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఇటు ఉన్న ముక్కు మళ్ళీ ఇటు వచ్చేసింది. అది దేవుని చిత్తం. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని చిత్తం నీ యొద్ద నుండి తొలగిపోవటానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని వ్యాధి ఎందుకు వచ్చింది చెప్పండి? వ్యాధి అనేది ఎందుకు వచ్చింది? చదవాలి ఆ మాటను. పిలుపు పత్రిక 2:27 తొందరగా. పిలుపు పత్రిక 2:27. దొరకలేదా? 2:27. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినట్ల గుడ్డివాణి దేవుడు కనికరించాడు. సౌలును దేవుడు కనికరించి పౌలుగా మార్చాడు. యోబును దేవుడు కనికరించి రెండంతలుగా అతన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, ఇది దేవుని చిత్తమా కాదా? కొంచెం మాట్లాడండి. దేవుని చిత్తమా కదా? దేవుడు కనికరించడం దేవుని చిత్తం. దేవుని ఉద్దేశములో మనం ఉంటేనే ఆయన మనల్ని కనికరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా విని గ్రహించి ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడిపించబడాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏయపాయమునా గుడారం సామి నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసి నందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీరు గొప్ప దేవుడు, చాలిన దేవుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచేయండి. కృపగలిగిన యేసయ్య వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాం. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు. మీ సన్నిధి సమాధానం నిత్యం దయచేయండి. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. కృపగలిగిన యేసయ్య మా పట్ల మీ ఉద్దేశం, మీ ఆలోచన, మీ చిత్తం ఏమై ఉందో మీరు నెరవేర్చి బలపరిచి నడిపించి కృప చూపమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సౌహాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.